మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణాలు వెలుగు చూశాయి. కరెంటు లేని సమయంలో సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో జనరేటర్లు ఉన్నా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఆసుపత్రి మొత్తం చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆటోమేటిక్ గా ఆన్ అవ్వాల్సిన జనరేటర్ పనిచేయడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వెలుతురులో రోగికి చికిత్స అందించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ చెబుతున్నారు. విద్యుత్ శాఖదే తప్పు అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగా 30 తారీఖు సుమారుగా 1 నుంచి 1:30 నుంచి 2 మధ్యలో లోకల్ ఫీజు ఒక వార్డులో పోయింది. అది ఎమర్జెన్సీ వార్డులో. ఈ లోపల కొన్ని ఎమర్జెన్సీ పేషెంట్లు వచ్చారు. ఆ రిపేర్ చేసే టైంలో ఆ పేషెంట్ కి ఆపలేం కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 2 మధ్యలో అండి సుమారుగా టైం. సార్ రిపేర్ అంటే మనం 1:32 లోపల రిపేర్ అయిపోయింది. రిపేర్ కాగానే మిగతా టైం నార్మల్ అయిపోయింది అంత. పెట్టుకుంటా మా దగ్గర జనరేటర్ ఫుల్ డీజిల్ ఎప్పుడైనా రెడీగా ఉంటుంది. 24 hours రెడీ ఉంటాడు. ఎలక్ట్రీషియన్ కూడా మా దగ్గర రెడీ ఉంటాడు. కరెంట్ పోయినా 5 నిమిషాల్లో మనం వెంటనే విత్ ఇన్ నో టైం మేము జనరేటర్ వేస్తాం. ఎప్పుడు సర్వీసులకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. లోకల్ ఫీజు రిపేర్ వల్ల కొంచెంసేపు కరెంటు అంతరాయం జరిగింది అంతే. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణాలు వెలుగు చూశాయి. కరెంటు లేని సమయంలో సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో జనరేటర్లు ఉన్నా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఆసుపత్రి మొత్తం చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆటోమేటిక్ గా ఆన్ అవ్వాల్సిన జనరేటర్ పనిచేయడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వెలుతురులో రోగికి చికిత్స అందించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ చెబుతున్నారు. విద్యుత్ శాఖదే తప్పు అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. వైశాలి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరెంట్ లేని సమయాల్లో అయితే ఏవైతే రోగులు ఆసుపత్రిలో ఎమర్జెన్సీకి వస్తారో వారికైతే నరకం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతం కావడంతో జహీరాబాద్ కు అటు కర్ణాటక కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా నుంచి వివిధ రకాల రోగులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎమర్జెన్సీకి సంబంధించి ఐసీయూ పేషెంట్స్ కూడా ఉంటారు ఆసుపత్రిలో. అయితే నిన్న ఎమర్జెన్సీ సమయం కాకుండా వేరే ఒక పేషెంట్ కు చికిత్స అందించే క్రమంలో కరెంటు లేని సమయంలో సెల్ ఫోన్ లైట్ వాడి చికిత్స అందించారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు చాలా సార్లు జరిగినప్పటికీ వెలుగులోకి రాలేదు. అయితే దీనిపైన సూపరింటెండెంట్ వాయిస్ తీసుకుంటే ఆయన చెప్పే వర్షన్ మాత్రం ఏదో ఇప్పుడు పూర్తిగా జరిగిపోయింది, మా వైపు తప్పు లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ఆసుపత్రిలో అందుబాటులో వైద్యులు ఉండరు అనేది ఒక అపవాదం ఉన్నది చాలా కాలంగా. అయితే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కావచ్చు, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కావచ్చు చాలా సార్లు రివ్యూ చేసి ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఏవైతే వార్డులు ఉంటాయో వాటిని పలుమార్లు సందర్శించడం జరిగింది. అయినా అక్కడ పరిస్థితులు మారడం లేదు. అక్కడి ముఖ్యంగా వైద్యులు అయితే ప్రైవేటుకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం లేదన్నది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. ఏవైతే గతంలో కూడా పనిచేసిన సూపరింటెండెంట్ కూడా ఆసుపత్రి సమయంలోనే ప్రైవేట్ క్లినిక్ నడిపించిన సందర్భాలున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటన ఇది తొలిసారి ఏం కాదు, చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. జనరేటర్ విషయంలో రోగులు చాలా సార్లు డాక్టర్ల దగ్గర, సూపరింటెండెంట్ దగ్గర మొరపెట్టుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ కేసులు వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కొంతమంది వివిధ పార్టీల నాయకులు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ అక్కడ పరిస్థితులు అయితే ఎలాంటి మార్పులు రావడం లేదు. జనరేటర్లు పనిచేయని సందర్భంలో ఏవైతే రోగులు ఉంటారో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ పేషెంట్లు, తర్వాత ఏదైనా యాక్సిడెంటల్ గా
వచ్చే పేషెంట్లకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో సరైన సమయంలో కరెంటు అందుబాటులో లేనప్పుడు ఎమర్జెన్సీగా జనరేటర్లు ఆన్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ రెండు జనరేటర్లు అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ఈ సూపరింటెండెంట్ వర్షన్ ఏంటంటే ప్రభుత్వం మేము మెమోరాండం పెట్టాము, మేము ప్రతిపాదనలు పంపిస్తాం, ఇంకా డబ్బులు రిలీజ్ కాలేదని చెప్పి ఆయన మాట దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఎవరైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళ నిఘా పెట్టడం లేదు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో ఆయన చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రధాన ఆరోపణ. రోగులు చాలా వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో ఉంటున్నప్పటికీ వైద్యులు 11 గంటలకు ఆ టైంలో వచ్చి మధ్యాహ్నంలోపు వెళ్ళిపోతున్నారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. చాలా వరకు ఇలాంటి ఘటనలు రిపీటెడ్ గా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పటికీ సూపరింటెండెంట్ వర్షంలో మార్పు లేదు. ఉన్నతాధికారులు కావచ్చు, రాష్ట్ర కమిషనర్ కూడా చాలా సార్లు వచ్చి విజిట్ చేసి ఆగ్రహం చేసిన పరిస్థితి ఉంది వైద్య విధాన పరిషత్ సంబంధించి. అయితే ఈ జిల్లాకు సంబంధించి ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో జహీరాబాద్ ఇటు సంగారెడ్డి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల పైన ఉంటుంది, ఇటు కర్ణాటక బార్డర్ బీదర్ ఉంటుంది, బీదర్ నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కాబట్టి రోగులకు ఇది ఎమర్జెన్సీకి ఉపయోగపడే ప్రత్యేక ఆసుపత్రి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా దీని ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి వల్మార్ కూడా చెప్పారు. నేషనల్ హైవే ఉన్న క్రమంలో ఈ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉండాలి. ఏదైతే ట్రామా కేర్ కావచ్చు, ఇతర ఎమర్జెన్సీ సేవలు అయితే అందుబాటులో తెస్తామని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ ఇక్కడ వైద్యులు కావచ్చు, ఉన్నతాధికారుల శైలిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఎప్పటికప్పుడు తమ మాటలతోనే కప్పిపుచ్చుకోవడం, చాలా వేల చేయడం, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే వాళ్ళు ఎక్కువ సమయం గడపడం రెగ్యులర్ గా చూస్తున్న దాంతో ఈ ప్రస్తుత ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆయన అనస్థీషియా డాక్టర్ సూపరింటెండెంట్, ఆయన ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అనస్థీషియా వస్తూ ఉంటారన్నది అక్కడ రోగులు చెప్తున్న పరిస్థితి. రెగ్యులర్ గా ఎవరైతే ఎమర్జెన్సీ ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితుల్లో అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రివ్యూ కూడా ఉంది, ఇప్పుడు కలెక్టరేట్ లో జరుగుతుంది. ఈ విషయం పైన వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులు అయితే ఆరా తీసినట్టుగా తెలిసింది. ఎందుకంటే జహీరాబాద్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులు వచ్చిన సమయంలో ఇలాంటి సందర్భాలు జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. పేషెంట్ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సీరియస్ అయినట్టుగా తెలిసింది పేషెంట్. రైట్, థ్యాంక్ యూ నాగేష్.